కోసం ప్రతినిత్యం బీటీవీ న్యూస్ కి స్వాగతం. జనగామ జిల్లా లింగలగనపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరు శివకుమార్ అధ్యక్షతన సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లింగం యాదవ్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శివరాజ్ యాదవ్, మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి, కీసర దిలీప్ రెడ్డి, బొల్లంపల్లి నాగేందర్, లోకుట్ల ప్రవీణ్, బొడిద సదానందం, దామిరి నాగరాజు, నరసింగ రమేష్, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్క పథకాన్ని అమలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. 10 సంవత్సరాలు ఏం నిలబెట్టింది లేదు. సంవత్సరాలు కాకముందే నేను మండల స్థాయి నాయకుడిని, నేను ఎవరో పెట్టిన పోస్టింగ్లను తిప్పుకుంటే నేను తగ్గించుకున్నట్టయితే భావన మీద ఉండవలసిన అవసరం లేదు. మీరు పార్టీగా మీకు సవినయంగా తెలియజేస్తున్నారు. జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మన పార్టీ కూడా ప్రకటించింది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగా పార్టీని సన్నద్ధం చేయాలని చురుకైన కార్యకర్తలను ఎంపిక చేసి వాళ్ళ నాయకులకు బాధ్యత ఇవ్వాలని ఆలోచన. పాత కొత్త అనేది లేదు. ఇక్కడ పాత కొత్త అనేది లేదు. నేను మంచి చెప్తున్నా, పాత కొత్త అనేది లేదు. ఎవరైతే 10 మందిని కలిగించగలుగుతారో, ఎవరైతే 10 మందికి నచ్చ చెప్పగలుగుతారో, ఎవరైతే ఒక 10 మందిని కూడా కట్టగలుగుతారో, ఎవరైతే ఒక 10 ఓట్లు సంపాదించగలుగుతారో, అవసరమైతే ఈనాడు రాజకీయాల్లో అవసరమైతే ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతారు. వాళ్ళే నాయకత్వానికి ముందుకు రావాలి. కొద్దిగా ఏదో నాయకత్వం తీసుకున్నావా, ఇంట్లో ఉంటున్నావా, గ్రామంలో ఉన్నావా అంటే కుదరదు. ఒక గ్రామ శాఖ అధ్యక్షుడు గ్రామంలో సర్పంచ్ గెలిపించాలి. మండల పార్టీ అధ్యక్షుడు మండలంలో జడ్పీటీసీ ఎంపీపీని గెలిపించే పరిస్థితిలో ఉండాలి. ఆ రకంగా మనం ఉన్న వాళ్ళ నుంచే కొత్తగా తీసుకురాలేదు. ఉన్న వాళ్ళ నుంచే మెరుగైన చురుకైన నాయకత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. నేను మాత్రమే మాట ఇస్తున్నా, నిజమే అధికారులకు కూడా మాట ఇస్తున్నా. నాకు కావాల్సింది రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాకుండా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఎవరైతే పనిచేస్తారు, కాంగ్రెస్ పార్టీకి బలోపేతంగా ఎవరైతే పనిచేస్తారు, రేపు ఎన్నికల్లో ఎవరైతే మంచి ఫలితాలు సాధిస్తారో వాళ్ళనే మీరు నాయకత్వానికి ఎంపిక చేయాలని నాకు బలన వాళ్ళే కావాలని ఏం లేదు. పనిచేసే వాళ్ళకి కావాలి, మంచి పేరులో కావాలి, తప్పు పని చేయవద్దు. గతంలో 10 సంవత్సరాలు అలవాటు అయిపోయింది. ఇందిరమ్మ ఇల్లు ఈరోజు ₹1 తీసుకోకుండా మంజూరు ఇచ్చినాం. గతంలో ఇందిరమ్మ ఇల్లు డబ్బులే, దళిత బంధువులు డబ్బులే, మండల పార్టీ అధ్యక్షులే ముందుబడి వసూలు చేసిన రోజులు అనుకున్నాయి. జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు అందరు కాదు ముందుబడి పోటీపడి దళిత బంధువులు ఒక్కొక్క పేదవాళ్ళ దగ్గర 2 లక్షలు, 3 లక్షల రూపాయలు వసూలు చేసింది మన నియోజకవర్గంలోనే పెద్ద ఉదాహరణలు ఉన్నాయి. పతాక శీర్షికలలో రాష్ట్ర స్థాయిలో బ్యానర్ ఐటమ్స్ గా మన నియోజకవర్గం 3 స్థానం వచ్చింది. అలాంటి పరిస్థితి మనకు వద్దు. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, పేదవాళ్ళకు తోడుగా ఉండడానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రూపాయి ఖర్చు లేకుండా పేదవాళ్ళకు అందించడానికి మాత్రమే మనం ఇక్కడ ఉన్నాం. ఆ ఆలోచనతోనే ముందుకు రండి. ఏదో బాగానే ఏదో చేయొచ్చు, ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు అయితే మీకు ఏం తప్పుడు తీసుకెళ్ళి నా ద్వారా నేను తప్పుడు పనులు ఎక్స్పెక్ట్ చేయకండి. కాంట్రాక్ట్ ఇప్పించలేదు, బిల్లులు ఇప్పించలేదు. మేము రాజకీయంగా నిలబెట్టే ప్రయత్నం మాత్రం చేస్తాం. మీ యొక్క గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తాం. ఒక గ్రామంలో ఒక 10 ఇందిరామీలు ఇవ్వాలంటే రేపు 12వ విడతలు ఇవ్వాలంటే ఆ గ్రామ శాఖ అధ్యక్షుల ద్వారా ఇస్తారు. ఆ గ్రామంలో ఇందిరామ కమిటీల ద్వారా ఇస్తారు. ఆ రకంగా మీ గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు. రేపు రాజకీయ వికాసం ఉన్నది.
ఆ రాజకీయ వికాసం కూడా గ్రామ కమిటీల నిర్ణయం మేరకే ఉందని చెప్పుకోలేము. ఈ సందర్భంగా నేను నేరుగా ఎవరి దగ్గర అప్లికేషన్ తీసుకోను. మా గ్రామాల ద్వారా రండి, మా గ్రామ కమిటీల ద్వారా రండి అని చెప్తాను. ఆ రకంగా మీ గౌరవాలను ఇస్తాను. మీరు తప్పులు చేయొద్దు, నాకు తప్పుడు పేర్లు ఆహ్వానించవద్దు, మీరు అవినీతికి పాల్పడద్దు, నన్ను అవినీతిని చేయమని చెప్పొద్దు. ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో గతంలో ప్రజలు చాలా నష్టపోయారు. ప్రజలు ఎంత నష్టపోయారు మీడియాకి తెలుసు, మనకు తెలుసు. ఆ పరిస్థితి ఇప్పుడు రావద్దు. మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వెళ్దాం. ఒకే రోజు పరిస్థితి అంతా మారిపోతుందని చెప్పడం లేదు. కానీ మన ప్రయాణం అంతా నీతి నిజాయితీ వైపు, పేద ప్రజల సంక్షేమం వైపు, ఈ నియోజకవర్గ అభివృద్ధి వైపే మన ప్రయాణం ఉండాలి. ఆ ప్రయాణంలో నాతో కలిసి వచ్చే వాళ్ళకు నా వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది. అలా కలిసి వచ్చే వాళ్ళు అలా కలిసి నిజాయితీగా పనిచేస్తాను, కడియం శ్రేణి నాయకత్వంలో పనిచేస్తాను, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేస్తాను. నా గ్రామ ప్రజలకు కూడా మండల ప్రజలకు నాతో అడిగే సహకారం అందిస్తానని ఆలోచించే వాళ్ళే ముందుకు రండి. తప్పకుండా మేము అందరూ ఎంకరేజ్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మరొకసారి మన లింగం గారికి గట్టిగా తప్పకుండా ఆహ్వానించాలి. వారు మన కమిటీలకు సంబంధించిన విషయాలను వారు వివరిస్తారు. తర్వాత నేను పార్లమెంట్ తెచ్చాను. మండల పార్టీ అధ్యక్షులకు కానీ, మండల కమిటీలో కానీ, మండల అనుబంధ సంఘాలకు కానీ, లేదా గ్రామ కమిటీ అధ్యక్షులకు కానీ ఎవరైతే పోటీ పడుతున్నారో వాళ్ళు ఫార్మర్ నింపి అన్నీ కూడా నాకు ఇవ్వకండి, లింగం యాదవ్ గారికి ఇవ్వండి, వారు అన్నీ సార్ట్అవుట్ చేసి ఫైనలైజ్ చేస్తారని చెప్పేసి డైరెక్టర్ గారు వాస్తవంగా వాళ్ళు రావాల్సిందే. మన ఎమ్మెల్సీ గారు వారికి వాళ్ళ నటరాజన్ గారితో సమావేశం ఉన్నందులో రాలేకపోయారు. వారు మీరు కూర్చొని అవి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. మీ ప్రయత్నం బట్టి మీకు అవకాశాలు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సేవలు తీసుకుంటారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అదేవిధంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులు, మాజీ డిప్యూటీ సీఎం గారు, స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు, మరి అదేవిధంగా శివకుమార్ గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, లింగాల గంటం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున, బీసీసీ తరఫున అందరికీ ఆహ్వానం పడుతున్నారు. ఇవాళ ప్రత్యేకించి మేము ఇక్కడికి రావడానికి ప్రధాన ఉద్దేశం, మొన్న అహ్మదాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి, తద్వారానే రేపు రాబోయే రోజుల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేసుకుంటామనే ఉద్దేశంతో ఇవాళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు ఇవాళ ఏ విధంగా నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు ఈ దేశం పైన, రాజ్యాంగం పైన దాడి చేస్తుందో మనందరికీ తెలుసు. ఇవాళ రాజ్యాంగం ఈ దేశంలో ఉండాలన్నా, ప్రజాస్వామ్యం ఈ దేశంలో బతకాలన్నా కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని, మరి కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించి, అది కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులని ఎన్నుకోవడం అనేది కేంద్ర స్థాయి నుంచి జరిగేది. మరి ఇవాళ మిమ్మల్ని నుంచే అంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, బ్లాక్ స్థాయిలో, జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే తద్వారా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మేడం మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాలకు మేరకే మేము ఇక్కడ రావడం జరిగింది. మా యొక్క ప్రధాన ఉద్దేశం ఇక్కడ వచ్చినటువంటి ఈ మీటింగ్ ఇవాళ మండలంలో మీటింగ్ పెట్టుకొని ఎవరైతే మండలాధ్యక్షులకు ఇవాళ అప్లికేషన్ ఇవ్వదలుచుకున్నారో, అదేవిధంగా గ్రామ స్థాయికి ఎవరైతే గ్రామస్థాయి అధ్యక్షులకు ఇవాళ అప్లికేషన్ ఇవ్వదలుచుకున్నారో, మీరు అందరూ కూడా ఇవాళ మాకు ఇక్కడ అప్లికేషన్ ఇస్తే ఇది ఫెయిర్ గా, ఫ్రాంక్ గా, ఎలాంటి భేషజాలు కానీ భేదాలు కాకుండా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసి
ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఎవరైనా కూడా మీ అప్లికేషన్స్ మాకు నేరుగా ఇవ్వచ్చు. మేము ఆ అప్లికేషన్ అన్ని కూడా ఇందులో కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, ఇతర వెనుకబడిన వర్గాలు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ కమిటీ నిర్మాణం ఉండబోతుంది. అందులో వచ్చినటువంటి పేర్లు మేము ఒక దాదాపు మండలానికి ఒక 5 నేమ్స్ని మేము పిసిసి గారికి పంపిస్తాం. పిసిసి గారు మేడం మీనాక్షి నటరాజన్ గారు ఆ 5 పేర్ల నుంచి మళ్ళా మండలాధ్యక్షుల నిర్మాణం జరుగుతుంది. అంటే ఇది చాలా ఎవరి అభిప్రాయం కానీ ఎవరి వ్యక్తిగతంగా పేర్లు కానీ ఏమున్నదని ఇది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్త్ కోసం పనిచేయడం కోసం మాత్రమే ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే మేమందరం కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ మనకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఇచ్చే పెద్దలు చాలా వరకు మీకు వివరించడం జరిగింది. ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి నిర్ణయాలు ఇవాళ కులగన్న అయితేనేమి దేశ చరిత్రలోనే మొదటిసారిగా శాస్త్రీయబద్ధంగా కులగన్న చేసి ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి రాష్ట్రం తెలంగాణ ప్రజాప్రభుత్వం. అదేవిధంగా దాదాపు 30 సంవత్సరాలుగా ఎస్సీ కేటగరైజేషన్ అయితే పెండింగ్ లో ఉన్నటువంటి ఇవాళ తెలంగాణ రాష్ట్రమే మొదటిగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే రాష్ట్రం. అదేవిధంగా ఇవాళ ఎన్నో దేశ చరిత్రలోనే ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి రాష్ట్రం కూడా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం. అదేవిధంగా సన్న ఓట్లకు ఇవాళ 500 రూపాయల బోనస్, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఇవాళ అదేవిధంగా సంవత్సరాల కాలంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మరి అవన్నీ కూడా ప్రజలలో తీసుకుపోవాలంటే కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చాలా పటిష్టంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దాని ద్వారానే మనం రేపు రాబోయే రోజులలో ఇంకా మరింతగా మన ముఖ్యమంత్రి గారికి, మంత్రిమండలికి మనం సపోర్ట్గా ఉంటేనే వాళ్ళు ఇంకా కూడా ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు చేయగలుగుతారు. తద్వారా మరొక 10 కాలాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలంటే ఇవాళ నిర్మాణం పటిష్టంగా ఉండవలసిన అవసరం ఉంది. ఇవాళ ఒక బిల్డింగ్ కట్టాలంటే కూడా బేసిక్ కన్స్ట్రక్షన్ ఉంటేనే మనం పైన ఎన్నికలోనైనా ఓపుకోవచ్చు. తద్వారానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, బ్లాక్ స్థాయిలో పటిష్టంగా ఉంటేనే ఇవాళ రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం స్ట్రాంగ్గా ఉంటుంది. అందువల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఇవాళ గ్రామ స్థాయి నుంచి అంటే గల్లీ స్థాయి నుంచి నాయకులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఇక్కడికి పంపించింది. ఇవాళ అంటే మీరందరూ కూడా ఎవరైనా మండల అధ్యక్షులు కానీ, మా గ్రామ శాఖ అధ్యక్షులు కానీ, బ్లాక్ అధ్యక్షులు వేకెన్సీ ఉంది రంగాపల్లి, దానికి కానీ మీరు ఎవరైనా మీద కమిటీలకు కానీ మీరు అప్లికేషన్ ఇస్తే అవన్నీ కూడా మేము సార్ట్అవుట్ చేసి పిసిసి అధ్యక్షుల వారికి ఇవ్వగలుగుతాం. సో అందుకే ఇవాళ దయచేసి మనం ప్రజాప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలను కూడా ఇవాళ సన్నబియ్యం లాంటి కార్యక్రమాలు ఇంతకుముందు ఇక్కడ జరిగింది. సన్నబియ్యం లాంటి కార్యక్రమాలు ఇవాళ దేశంలో ఎవరు ఇవ్వనటువంటిది ఒక గొప్ప నిర్ణయం. వాళ్ళ పేదవాడు, మధ్యతరగతి అనే భేదం లేకుండా అందరూ కూడా సమానంగా ఇవాళ తినవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా సమానంగా ఇవాళ సన్నబియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ సన్నబియ్యం కార్యక్రమం కూడా చేపడుతుంది. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో మన యువత పోటీ పడాలంటే వాళ్ళకి స్కిల్ ఇంప్రూవ్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఇవాళ స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా యంగ్ ఇండియా ఇండికేటర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి గత పాలకులు విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిండ్రు. ఇవాళ అంటే ఈ ప్రజాప్రభుత్వం ఇవాళ విద్యా వ్యవస్థని ఇవాళ చాలా ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, ఎందుకంటే ఇవాళ ఇవాళ తెలంగాణ యువత ఈ దేశానికి రేపు బహుశా కాబట్టి వాళ్ళకు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఆరోగ్యం అందించాలి. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్ణయాన్ని ప్రజలకు వివరించాలి. ఎందుకంటే ఇవాళ వివరించడంలో ఏమి చేయని వాళ్ళు ఇవాళ వాళ్ళు అన్ని మాట్లాడుతున్నారు. ఇవాళ సంవత్సరాల కాలంలోనే ఎవరు చేయనటువంటి నిర్ణయాలు చేసి ఇవాళ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా, ఒక మోడల్ రాష్ట్రంగా నిలబడుతుంది. దీన్ని ప్రజలకు వివరించాలంటే మన పార్టీ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండాలి. దానికి అందుకే మేమందరం కూడా ఇవాళ మండల స్థాయిలో గతంలో ఇక్కడే కాన్స్టిట్యూన్సీ మీటింగ్ కూడా జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయి మీటింగ్ జరిగింది. మరి ఇవాళ మండల స్థాయి మీటింగ్ జరుగుతుంది. దీని ద్వారా మీ మధ్య నుంచే నాయకులు తయారు కావాలనేదే ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆశ.
లీడర్లను తయారు చేసి రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశానికి కూడా నాయకులు మీరించే కావాలని అందుకోసమే మిమ్మల్ని తయారు చేయడం కోసమే మేము ఇక్కడికి వచ్చాం. మీరందరూ కూడా ఇక్కడే అప్లికేషన్ ఉన్నాయి, గతంలో కూడా మీకు పంపించాం. మీరు ఇప్పుడు కూడా అప్లికేషన్ తీసుకొని మీరు నేరుగా మాకు కానీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, పెద్దలు, అనుభవజ్ఞులు, ఎమ్మెల్యే గారికి కానీ లేదా పార్టీ ఆఫీసర్ గారికి ఇచ్చినా కూడా అవన్నీ కూడా మాకు వస్తాయి, నేరు కూడా మాకు పంపించవచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేయడం కోసం ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. మరి అదేవిధంగా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలని ప్రజలకు వివరించవలసినటువంటి అవసరం ఉంది. ఇంతమంది ఇక్కడే కార్యక్రమం జరిగింది. ఇంద్రమ్మ ఇల్లు 10 ఏళ్లలో ఆనాడన్నాడు, కొడుకు వస్తేయడం అనుకుంటాడు, అమ్మ వేయడం అంటాడు, బిడ్డేయడం అనుకుంటాడు అన్నాడు. మరి 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఇవాళ సంవత్సరాల కాలంలోనే కాన్స్టిట్యూన్సీకి ఇప్పుడే చెప్పారు, ఎలాంటి ఎక్కడ కూడా రాజకీయానికి జోక్యం లేకుండా అర్హులైన అందరికీ కూడా పేదవాడు, అర్హులైన వ్యక్తులు, ఇల్లు లేని వ్యక్తులకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంటే వాళ్ళ కార్యక్రమం కూడా ఇక్కడే జరిగింది. అంటే మన ప్రజాప్రభుత్వం ఎక్కడ కూడా భేదాలు ప్రకటించకుండా, రాజకీయాలు చేయకుండా, అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా నిరంతరం ప్రజాపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని మరింతగా మనం చేరువ చేయాలంటే ఆ నిర్మాణం పట్టించ ఉండాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా